అన్నట్టు వచ్చి అన్నాడు ఇటు వచ్చి అమ్మ మీరు ఒకసారి అద్దుకుంటే ఇచ్చినప్పుడు ఇచ్చేవారండి అన్నగారు అయినా కదా అయిన ఇవ్వాలి అందరికీ ఆడపడుతుంది ఈరోజు భాగంగా ఈ మాధవపట్నం నందు ఈరోజు సీమంతాల కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరి సృష్టిలో ప్రతి తల్లికి కూడా తన బిడ్డకు కావాల్సినంత పాలు స్రవించడానికి స్త్రీ శరీరం నిర్మాణం చేయబడింది. అయితే చాలామంది మరి అందం తగ్గిపోద్దను లేకపోతే టైం లేదను ఏదో ఒక వంకతో పిల్లలకు డబ్బా పాలు అలవాటు చేసేస్తున్నారు. కానీ తల్లిపాలు ఇవ్వడం వల్ల మామూలుగా డబ్బా పాలు తాగిన పిల్లల కంటే ఈ పిల్లలు 8 ఎక్కువ తెలివితేటలతో పెరుగుతారు. అలాగే తరచుగా అనారోగ్యం బారిన పడే పరిస్థితి నుంచి వీళ్ళు బయటపడతారు. అంతేకాకుండా లేనిపోని మూఢనమ్మకాల వల్ల అంటే ఎక్కువగా తింటే బిడ్డ లావుగా పుడతాడనో లేకపోతే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల బిడ్డకు అనారోగ్యం అవుతుందనో తల్లికి అనారోగ్యం అవుతుందనో అని తల్లితో పత్యాలు చేయించడం మూలంగా ఈ పాలు స్రవించడం అనేది తగ్గుతుంది. అట్లా కాకుండా ఇది కేవలం శరీరంలో వచ్చే ఒక మార్పు మాత్రమే, ఇది అనారోగ్యం కాదు. కాబట్టి తల్లి అన్ని రకాల ఆహార పదార్థాలు తినొచ్చు. ఒక మసాలా దినుసులు ఉప్పు కారాలు అనేది మరి ఎక్కువ కాకుండా నార్మల్గా తీసుకుంటే కనుక పాలు బిడ్డ చక్కగా తీసుకొని ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంది. అలాగే పుట్టిన వెంటనే వచ్చిన మురిపాలు తాగించడం వల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అన్ని న్యూట్రియంట్స్ కలిగిన ఈ పాలు వెంటనే పట్టించడం మూలంగా మెకోనియం ఫ్రీగా అవుట్ అవ్వడం కానీ యూరిన్ పాస్ అవ్వడం కానీ బిడ్డకు ఏమన్నా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా కూడా బిడ్డ బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే 6 నెలల వరకు కూడా బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే సరిపోతుంది. ఇతర ఆహార పదార్థాలు కూడా ఇవ్వనవసరం లేదు. చాలా చిన్న పొట్ట, చాలా చిన్న జీర్ణాశయం కాబట్టి మోషన్ అవుతుంది. ఎక్కువసార్లు మోషన్కి వెళ్తున్నాడని తల్లులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు మోషన్ వెళ్ళినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. అలాగే 6 నెలల తర్వాత తల్లిపాలులో ఉండే పోషకాలు బిడ్డకు సరిపడవు కాబట్టి ఖచ్చితంగా 7వ నెల రాగానే అన్నప్రాసన పేరుతో మనం ఆహారం మొదలు పెడతాం. 7వ నెలలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తల్లిపాలతో పాటు అదనపు ఆహారం తినిపించడం మొదలు పెట్టాలి. అలాగే 2 సంవత్సరాల వరకు కూడా తల్లిపాలు కొనసాగించాలి. అంతవరకు కూడా న్యూట్రియంట్స్ అన్నీ కూడా బిడ్డకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే తల్లి బిడ్డ కూడా మంచి బాండ్ ఏర్పడుతుంది, అటాచ్మెంట్ ఉంటుంది. అలా ప్రేమానురాగాలతో పెరిగిన బిడ్డ రేపు సొసైటీకి కూడా అంతే ప్రేమను అనురాగాల్ని పంచగలుగుతాడు. ఆరోగ్యవంతమైన శిశువు దేశానికి ఉపయోగకరంగా తయారవుతాడు. కాబట్టి లేనిపోని అపోహలన్నీ తొలగించుకొని చక్కగా బిడ్డలకు తల్లిపాలు ఇచ్చి ఆరోగ్యవంతమైన శిశువును దేశానికి అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.